హలో అండి, ఈరోజు ఈ వీడియోలో ఎన్సిఎఫ్ 2005 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో మొత్తం కూడా మనకి 5 అధ్యాయాలు అనేవి ఉంటాయి. సో ఈ 5 అధ్యాయాలు కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తెలియాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంది. సో నేను క్లియర్గా ఎన్సిఎఫ్ 2005 అనేది చూడండి, ఇన్ని పేజెస్ నేను రాశానండి. ప్రతి ఒక్క పాయింట్ని నేను నోట్ చేసుకున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఎన్సిఎఫ్ 2005 అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? కొత్త వాళ్ళైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఏదైనా టాపిక్ సైకాలజీ అట్లా అడుగుతున్నారు కదా, మీకు ఏ టాపిక్ కావాలో అది మీరు చెప్తే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేస్తానండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాము. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇప్పటి వరకు మనకి జాతీయ పాఠ్య ప్రణాళికలు 4 ఏర్పడ్డాయి. ఫస్ట్ది 1975లో అండ్ సెకండ్ది 1988, థర్డ్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2000 అండ్ ఫోర్త్ వన్ 2005లో నూతన జాతీయ విద్యా ప్రణాళిక అనేది ఏర్పడింది. సో ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసింది ఎన్సిఈఆర్టీ. ఈ ఎన్సిఈఆర్టీ నూతన జాతీయ పాఠ్య ప్రణాళికను ఫస్ట్ ఏర్పాటు చేయడానికి ఎన్ఎస్సి సభ్యుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి యశ్పాల్ దీనిని నియమించడం జరిగింది. సో ఈ నేషనల్ కమిటీ స్టీరింగ్కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే యశ్పాల్. యశ్పాల్ యొక్క అధ్యక్షతన నూతన జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించడం కోసం మొత్తంగా 35 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. సో ఎన్ఎస్సి నేషనల్ స్టీరింగ్ కమిటీలో తెలుగు వారికి నాయకత్వం వహించింది ప్రొఫెసర్ శాంతా సింహ. ఈయన పేరు కూడా గుర్తుంచుకోండి. తెలుగు వారికి నాయకత్వం వహించింది శాంతా సింహ. టోటల్గా 35 మెంబర్స్ ఇందులో ఉన్నారు. అండ్ దీనికి అధ్యక్షత వహించింది యశ్పాల్. ఎందుకు అంటే నూతన జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి. సో దీని యొక్క నినాదం వచ్చేసి భారం లేని అభ్యసనం. శారీరకంగా మానసికంగా ఏ భారం కాకుండా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ తోటి ఈ యొక్క జాతీయ పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో తొలి వాక్యం ఎవరిది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో బాల్యానికి స్వేచ్ఛ సహజ ఆనందం కీలకం. దీనితో ఈ ఎన్సిఎఫ్ 2005 అనేది ప్రారంభం అవుతుంది. ఎవరు రచించిన? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకంలో బాల్యానికి స్వేచ్ఛ సహజ ఆనందం అనేది కీలకమైన వాక్యంతో స్టార్ట్ అవుతుంది. ముగింపు వాక్యం ఒక విద్యార్థిని తల్లి పేర్కొన్న నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖుణ్ణి తయారు చేస్తుంది అనేది ముగింపు వాక్యం. సో ఇక్కడ 2005లో ఎన్సిఎఫ్ 4 మౌలిక సూత్రాలు ప్రతిపాదించారు అన్నమాట. మెయిన్లీ 4 అంశాలు ఆధారంగా ఎన్సిఎఫ్ 2005ను రూపొందించడం జరిగింది. పాఠశాల విజ్ఞానాన్ని బయట విజ్ఞానంతో అనుసంధానం చేయాలి, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, బట్టి కంఠస్థం అనేవి పూర్తిగా విద్యారంగం నుండి తొలగించాలి. పుస్తకాల బరువును తగ్గిస్తూ కంటెంట్ తగ్గకుండా సుసంపన్నం చేయగలగాలి. అంటే కంటెంట్ ఏదైతే ఉందో అది తగ్గించకుండా బరువును మాత్రం తగ్గిస్తూ వారికి బోధన అనేది చేయాలి. పరీక్షల్ని సంస్కరించి సులభతరం చేసి తరగతిలో వాటిని భాగస్వామ్యం చేయగలగాలి. అంటే పరీక్షల్ని సులభతరం చేసి వాటిని కూడా నార్మల్గా విద్యతో పాటు వాటిని భాగస్వామ్యం చేయాలి అని ఈ 4 అంశాలు ఎన్సిఎఫ్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు. అండ్ మెయిన్గా మనకు వచ్చేసి ఎన్సిఎఫ్లో 5 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. సో ఈ 5 అధ్యాయాల గురించి కూడా క్లియర్గా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ అనేది ఉంది. ఫస్ట్ దృక్పథం, సెకండ్ అభ్యసనం మరియు జ్ఞానం, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక పాఠశాల దశలు మూల్యాంకనం, అండ్ ఫోర్త్ వన్ పాఠశాల అండ్ తరగతి గది వాతావరణం, 5వది క్రమబద్ధమైన సంస్కరణలు. సో వీటి గురించి ఒక్కొక్కటి నేర్చుకుందాము. దృక్పథం అంటే పర్స్పెక్టివ్, ఇది ఫస్ట్ అధ్యాయం అన్నమాట.
తొలి అధ్యాయం. 22 లక్షల మంది 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు బడి బయట ఉన్నారని, స్వాతంత్ర్యం అనంతరం 45వ ఆర్టికల్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. 1986 జాతీయ విధానాన్ని పార్లమెంటు చేత ఆమోదించి కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు చేశారన్నమాట. అయితే 10 లక్షల పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 10 లక్షల పాఠశాలలను ఏర్పాటు చేశారు. 55 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. అండ్ 2.25 కోట్లు విద్యార్థుల పాఠశాలకు వెళ్తున్నారు. అండ్ 82% ఆవాసాలలో 1 కిలోమీటర్ ప్రాథమిక పాఠశాలలు అండ్ 75% ఆవాసాలలో 3 కిలోమీటర్ల ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. అన్నీ చేసినా కూడా డ్రాప్ అవుట్స్ అనేవి 53% నమోదు అయిందని ఎన్సిఎఫ్ పేర్కొంది. ఉత్తీర్ణత శాతం 50%. విద్య మార్పుకు లోను కానంత దూరంగా వెళ్ళిపోయింది. దానికి చుట్టూ ఉన్న సంబంధం తెగిపోయింది. ఎన్సిఎఫ్ ఏమని పేర్కొంటుంది అంటే, ఊహాశక్తి, కల్పనా శక్తి, క్రియేటివిటీ మధ్య విద్య అనేది ఇష్టపడదు. కంప్యూటర్గా, యంత్రాలుగా పిల్లల యొక్క జ్ఞానాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాము. విద్య 2 రకాలుగా మారింది. ఒకటి పేద విద్య, ఒకటి ధనిక విద్యగా మారిపోయింది. సో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలకు పేద విద్యను అందిస్తున్నారు. అండ్ ధనిక విద్య అంటే పట్టణాలలో ఉన్న విద్య అనేది ధనికులకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఎన్సిఎఫ్ పేర్కొనడం జరిగింది. అండ్ ప్రముఖ విద్యావేత్త అయిన జేపీ నాయక్ ఈ విధంగా పేర్కొన్నాడు, భారతదేశంలో 3 విభిన్న కోణాలుగా, పొంతల లేని కోణాలుగా మారిపోయింది అని చెప్పి ఈయన పేర్కొనడం జరిగింది. సమానత్వం, నాణ్యత, పరిమాణం. సో సమానత్వం అనేది గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది. నాణ్యత అనేది ఎక్కడ ఉంటుంది? నాణ్యత అనేదేమో పట్టణ ప్రాంతాలలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు నాణ్యతను పొందలేకపోతున్నారు. అండ్ సమానత్వం అనేది గ్రామాలలో ఉంటుంది, కానీ పట్టణాలలో సమానత్వం అనేది లేకపోతుంది. పరిమాణం. సో ఈ 3 కూడా పొంతలు లేని కోణాలుగా మన భారతదేశం అనేది ఈ విధంగా ఉంటుంది అని జేపీ నాయక్ పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఈ 3 విభిన్న కోణాలు ఉన్నాయి. నిజమైన నాణ్యత, ఉపాధ్యాయ నాణ్యత అని 1984లో విద్య మీద నిర్మించబడిన చట్టోపాధ్యాయ కమిషన్ను విస్మరించారు. జాతీయ స్థాయిలో భారం లేని అభ్యసనం ఆధారంగా కామన్ సిలబస్ను తయారు చేయాలి. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఆధారంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువైన స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, స్త్రీ పురుష సమానత్వం ఆధారంగా పాఠ్య ప్రణాళిక అనేది రూపకల్పన చేయాలి. సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలి. ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. 1 నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్గా మారాలి. ఎలిమెంటరీ విద్య కోసం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించాలి. ప్రతి ఆవాసాలలో పాఠశాలలను ఏర్పాటు చేయాలి. ఆవాసాలలో అంటే మనం చెప్పుకున్నాము, ప్రాథమిక విద్య అయితే 1 కిలోమీటరు అండ్ ఉన్నత విద్య అయితే 3 కిలోమీటర్ల దూరంలో పాఠశాలలు అనేవి నిర్మించబడడమే ఆవాసం అని పేర్కొన్నాము. అండ్ ఉపాధ్యాయ ఎంపికలో ప్రమాణాలు పాటించాలి. టెట్, ఎన్సిఎఫ్ 2005 ఈ టెట్ అనే విధానాన్ని సూచించడం జరిగింది. ఇక్కడ టెట్ అంటే ఏంటంటే ఉపాధ్యాయ ఎంపికలో ప్రమాణాలు పాటించాలి. అంటే ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలనే ఉద్దేశంతో ఎంపికలో ప్రమాణాలు పాటించాలి. అంటే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది మనం ఎంపిక చేయబడతాం కాబట్టి ఎన్సిఎఫ్ ఈ విధంగా ఉండాలి అని పేర్కొనడం జరిగింది. సో ఇప్పటి వరకు నేర్చుకుంది మొత్తం కూడా పర్స్పెక్టివ్, తొలి అధ్యాయం అయినటువంటి దృక్పథంలోని అంశాలు. ఎన్సిఎఫ్ ఏ విధంగా సూచించింది, ఎలా ఉంది విద్య అనేది, ఇండిపెండెన్స్ తర్వాత ఎన్ని పాఠశాలలు వచ్చాయి, ఎంత ఉత్తీర్ణత ఉంది అనేది నేర్చుకున్నాము. సెకండ్ అధ్యాయం గురించి చూద్దాము. అభ్యసనం మరియు జ్ఞానంలో ఉన్న అంశాలను చూద్దాము. పిల్లలను స్వీయ కృత్యం అందించాలి. ఆధునిక అభ్యసనానికి ఉపాధ్యాయుడు కాపలాదాయుడు. ఆధునిక అభ్యసనానికి ఉపాధ్యాయుడు కాపలాదాయుడు. అభ్యసనం ఎప్పుడు చర్య ప్రతిచర్య రూపంలో జరుగుతూ ఉండాలి. బడి, సమాజం వేరువేరు కాదు, ఒకదానిపై ఒకటి ఆధార ప్రధానమైనవి అని
పేర్కొనడం జరిగింది. అంటే సమాజంలోని అంశాలు బడిలో బోధన అంశాలుగా మారుస్తే లెర్నింగ్ అనేది విజయవంతం అవుతుంది. సో బడి సమాజం వేరువేరు కాదు, ఆధారమైన ప్రధానమైన అంశాలు. అభ్యసనం నేర్చుకునే క్రమంలో ఈ 5 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. అవసరం, ఆసక్తి, అవకాశం, అభ్యసనం అండ్ ప్రోత్సాహం. సో నేర్చుకునే క్రమంలో ఈ 5 అంశాలు పేర్కొనడం జరిగింది. అండ్ ప్రధానంగా 3 అంశాలను పేర్కొంది. విని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని అమూర్తంగా ఆలోచించడం, అమూర్తంగా ఆలోచించిన దాన్ని మస్తిష్కంలో భద్రపరచడం, ప్రవర్తన తన పనిలోని చూపించడం. అంటే మన మస్తిష్కంలో భద్రపరిచి మనం ఏం నేర్చుకున్నామో మన ప్రవర్తననే మనకి తెలియజేస్తుంది. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా మనం చేసే దాన్ని బట్టి మన ప్రవర్తన అనేది చూపించబడుతుంది. నెక్స్ట్, అభ్యసనాన్ని ఎలా జరపాలి అని NCF 2005 ఈ విధంగా పేర్కొంది. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించడం, నిర్మాణాత్మక అభ్యసనం చేయాలి అని. అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్ ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి, కూడిక రాయించుకొని, తీసివేత, తర్వాత గుణకారం, భాగాహారం ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అభ్యసనం అనేది జరగాలి. అభ్యసనం అనేది ముందు దానిపైన ఆధారపడిన అంశం. సో ముందు దాన్ని బేస్ చేసుకొని మనం తర్వాతి యొక్క అంశాలను పిల్లలకు నేర్పించాలి. అప్పుడే అభ్యసనం అనేది విజయవంతం అవుతుంది. సో ఒకదాని తర్వాత ఒకటి బోధించాలి. అండ్ అభ్యసనంలో వైయక్తిక భేదాలను గుర్తించాలి. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పాఠశాలలో విషయాల మధ్య అంతర సంబంధం ఉండాలి. బహుళ గ్రంథాలయాలు అందుబాటులో ఉండాలి. బడి సమాజం వేరువేరు కాదు, రెండూ కూడా ఆధార ప్రధానమైనవి. తెలిసిన దాని నుండి తెలియని దారికి మనం బడిలో సమాజం నుంచి నేర్పించాలి. అండ్ మూర్తం నుంచి అమూర్తం వైపుగా. సో అభ్యసనం అనేది ఇలాగ జరగాలి అని NCF 2005 పేర్కొనడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏం నేర్చుకున్నాం, అభ్యాసనం మరియు జ్ఞానం కదా. సో అభ్యాసనం అనేది ఎలా జరగాలో నేర్చుకుందాం. ఇప్పుడు జ్ఞానం. పుస్తకాలలో ఉన్నది సమాచారం మాత్రమే. ఈ సమాచారాన్ని పూర్వ జ్ఞానం ఆధారంగా చేసుకొని పూర్వ జ్ఞానాన్ని వినియోగించి నూతన జ్ఞానాన్ని పొందడమే నిజమైన జ్ఞానం అని NCF 2005 పేర్కొంది. వస్తువు, వ్యక్తి పుస్తకాల నుండి పొందేది సమాచారం మాత్రమే. ఆ సమాచారాన్ని గ్రహించి, ఆలోచించి, తర్కించి అవసరం లేని దానిని తీసివేసి పూర్వ జ్ఞానం వినియోగించి నూతన జ్ఞానాన్ని పొందడం. సో పూర్వ జ్ఞానాన్ని వినియోగించి నూతన జ్ఞానాన్ని పొందడం. పుస్తకం అనేది సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మనం ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నూతన జ్ఞానాన్ని పిల్లలకు అందించాలి అని చెప్తుంది. అండ్ పిల్లల జ్ఞాన నిర్మాణం చేయాలి, పిల్లలకి జ్ఞాన నిర్మాణం చేయాలి అని 2005 NCF పేర్కొంది. వయసుకు తగ్గట్టుగా జ్ఞాన నిర్మాణం చేయాలి అని చెప్పింది. జ్ఞానం ఎప్పుడు చర్య ప్రతిచర్యల రూపంలో జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకి 2 అయిపోయినాయి. ఫస్ట్ది దృక్పథం అండ్ సెకండ్ వన్ అభ్యసనం మరియు జ్ఞానం. అండ్ థర్డ్ అధ్యాయం వచ్చేసి పాఠ్య ప్రణాళిక, పాఠశాల దశలు, మూల్యాంకనం. స్వతంత్రం అనంతరం నుండి పాఠ్య ప్రణాళికలో మార్పులు లేవు. క్రీడలు, వ్యాయామ, కళ, విద్యలు నిర్లక్ష్యం చేయడం వలన నేడు ఆ ఫలితాలు అనుభవిస్తున్నాము. వాటిని కూడా మెయిన్ సబ్జెక్టులుగా మనం పొందుపరచవలసిన అవసరం వచ్చింది అని NCF 2005 పేర్కొంది. అంటే విద్యతో పాటు వ్యాయామం, క్రీడలు, కళా విద్యలు కూడా చేర్చాలి అని చెప్పి. కొత్త విషయాన్ని పరిచయం చేయాలన్నప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంతో కానీ లేదా ఆ అంశం ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకున్నప్పుడు పిల్లలకు ప్రత్యేక విషయంగా అందించవచ్చు అని NCF 2005 పేర్కొంది. పాఠ్య ప్రణాళికలో అంశాలు ఏమేమి ఉండాలి? ఫస్ట్ వన్ భాష. మాతృభాషలో పట్టు ఉంటేనే మిగిలిన భాషలు సులభతరం అవుతాయి. త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా తరగతి గదిలో బహుళ భాషా వాతావరణాన్ని పెంపొందించాలి. త్రిభాషా సూత్రం అంటే స్థానిక భాష అండ్ జాతీయ భాష అండ్ ఇంటర్నేషనల్ అనమాట. సో త్రిభాషా సూత్రాన్ని కొనసాగింపుగా బహుళ భాషా వాతావరణాన్ని పెంపొందించాలని NCF పేర్కొంది. అండ్ మాధ్యమిక స్థాయి నుండి పిల్లలకు ఒక ప్రాచీన భాష అండ్ విదేశీ భాషను ఏర్పాటు చేయాలి, పరిచయం చేయాలి. ప్రాచీన భాష అనేది కంపల్సరీగా నేర్పించాలి. ఎందుకంటే మన అది సంస్కృతిని
కాపాడుతుంది కాబట్టి మనం వాటిని ఎప్పుడు కూడా అందించాలి. వాటితో పాటు విదేశీ భాషను కూడా పరిచయం చేయాలి. భాష మూల్యాంకనం చేయరాదు, ఈ భాష గొప్పది కాదు అనడానికి లేదు, ప్రతి భాష ముఖ్యమే. ఆధునిక విజ్ఞానానికి ఆంగ్లం అనేది తప్పనిసరి. అండ్ నెక్స్ట్ పాఠ్య ప్రణాళికలో 2వ అంశం గణితం. ముఖ్య ఉద్దేశం తార్కిక, అమూర్త, వివేచన, ఆలోచనలను పెంపొందించడం. స్వేచ్ఛను ఇవ్వాలి, సూత్రాల కన్నా సిద్ధాంతాలకే ప్రాముఖ్యత ఇవ్వాలి. క్రీడా పద్ధతి ద్వారా గణితాన్ని పరిచయం చేయాలి అని పేర్కొంది. అండ్ 3వ పాఠ్య ప్రణాళికలో 3వ అంశం విజ్ఞాన శాస్త్రం. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. రానున్న కాలంలో బడి పిల్లల్ని వృత్తి విద్య వైపు మళ్లించాలి. వయసుకు తగ్గట్టుగా బోధన అనేది చేయాలి. చుట్టూ ఉన్న పరిసరాలను వినియోగించాలి. శాస్త్ర భాషలో ప్రయోగాత్మకాలను ప్రాముఖ్యత ఇవ్వాలి. పర్యావరణాన్ని బోధించాలి. ప్రాథమిక స్థాయి నుండి పర్యావరణాన్ని బోధించాలి. ఇది విజ్ఞాన శాస్త్రం. నౌ సాంఘిక అధ్యాయం. ఇక్కడ మిగిలిన శాస్త్రాల కన్నా భిన్నమైనది, ఇది నిరుపయోగమైనది. మిగతా శాస్త్రాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఈ శాస్త్రానికి ఇవ్వడం లేదని, కానీ మనిషి సంఘజీవిగా ఈ సమాజంలో ఉత్తమ పౌరునిగా తయారు చేసే బాధ్యత సాంఘిక శాస్త్రం తీసుకుంటుంది అని ఎన్సిఎఫ్ పేర్కొంది. అంటే మనకి రీసెంట్ డేస్ వరకు కూడా సోషల్ అంటే అంత ప్రాముఖ్యత లేకుండే, కానీ ఇప్పుడు సాంఘిక శాస్త్రం అనేది మెయిన్ సబ్జెక్టుగా అయిపోయింది. ఇప్పటి వరకు దీనికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ మనిషి సంఘజీవిగా సమాజంలో ఉత్తమ పౌరునిగా తయారు చేయడానికి సాంఘిక శాస్త్రం అనేది ప్రధానమైనది అని ఎన్సిఎఫ్ 2005 నొక్కి వక్కానించింది. అండ్ పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చాలని పేర్కొంది. సివిక్స్ నుంచి పొలిటికల్ సైన్స్గా చేంజ్ చేయాలని చెప్పింది. సాంఘిక అధ్యయనాన్ని సమైక్యంగా బోధించాలని పేర్కొంది. అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పింది? శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో కంప్యూటర్ విద్య తప్పనిసరి. ప్రపంచ దేశాలన్నీ ప్రాథమిక స్థాయి నుండి కంప్యూటర్ విద్యను అందిస్తుంది. వేరే దేశాల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే కంప్యూటర్ విద్య తప్పనిసరి సబ్జెక్టుగా ప్రాథమిక స్థాయి నుంచే పరిచయం చేయాలి. విత్ ల్యాబ్తో సహా మనం కంప్యూటర్ విద్యను పిల్లలకు అందించాలి అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. మ్యాథ్స్ టీచరే కంప్యూటర్ను బోధించాలి అని చెప్పింది. అండ్ పని విద్య, వర్క్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పింది? ఒక సబ్జెక్టుగా ఉండాలని పేర్కొంది. పని మీద గౌరవం కలిగించి రాబో కాలంలో పిల్లలను వృత్తి విద్య వైపు మళ్లించడం, బడి తోట, తరగతి గది కార్యక్రమాలను శుభ్రం చేయించడం, పని మీద గౌరవాన్ని కల్పించాలి. సో పని విద్యను సైన్స్ టీచర్ బోధించాలి. అండ్ కళా విద్య గురించి ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా పిల్లలకు అందించాలి. పిల్లలకు మానసిక ఆనందాన్ని కల్పించి క్రియేటివిటీని వెలికి తీయడం, సృజనాత్మకతను తీయడం కళా విద్య చేస్తుంది. బడిలో పాఠ్య ప్రణాళికను లలిత కళలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటివి పిల్లలకు అందించాలి. సో ఈ కళా విద్యను భాషా ఉపాధ్యాయులు బోధించాలి అని పేర్కొంది. నెక్స్ట్ శాంతి విద్య, పీస్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా దీన్ని కూడా మనం చేర్చాలి. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలిగిస్తుంది. విలువలపై గౌరవాన్ని కల్పిస్తుంది. ప్రపంచ శాంతిని కాపాడుతుంది. శాంత వాతావరణాన్ని కలిగిస్తుంది. పిల్లల్లో హక్కులపై గౌరవం ఏర్పడుతుంది. విలువలు పిల్లల్లో పెరగడానికి శాంతి విద్య ఉపయోగపడుతుంది. శాంతి విద్య గాంధీ బుద్ధుని సూత్రాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. ఈ శాంతి విద్యని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాయామ మరియు ఆరోగ్య విద్య. దీన్ని కూడా ఒక సబ్జెక్టుగా పరిగణించాలి. శారీరక ఆనందాన్ని కల్పించి బడి నుంచి పారిపోకుండా కాపాడుతుంది. గేమ్స్ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా స్కూల్కి వెళ్తారు కాబట్టి. సో వ్యాయామ, యోగా విద్యకు స్థానం కల్పించాలి. ఆరోగ్య విద్యలో పిల్లల్లో వ్యక్తిగత ఆరోగ్య పరిసరాల పరిశుభ్రతను పెంపొందించింది. ఆరోగ్య విద్యలో వ్యక్తిగత పరిశుభ్రతను మనం చెప్పడం కోసం దీన్ని కూడా ప్రవేశపెట్టాలి అని ఎన్సిఎఫ్ పేర్కొంది. అండ్ వ్యాయామ ఆరోగ్య విద్యలో HIV డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తుంది. కౌమార దశలో వచ్చే మార్పులను తెలియజేస్తుంది ఆరోగ్య విద్య. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే PET దీనిని బోధించాలి అని చెప్పింది. అండ్ పాఠశాల దశలు 4 రకాలుగా
పేర్కొనడం జరిగింది. బాల్య ఆరంభ కేంద్రాలు, ఎలిమెంటరీ స్కూల్స్ అండ్ సెకండరీ పాఠశాలలు, హయ్యర్ సెకండరీ పాఠశాలలు. ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే, బాల్య ఆరంభ కేంద్రాలు అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇవి 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం నియత విద్య. ఈ విద్య అనేది 3 గంటలకు మించరాదు. సో 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 3 గంటల వరకు సరిపోతుంది అని పేర్కొంది. అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో క్రీడా పద్ధతిలో బోధన అనేది జరిపించాలి. అండ్ అలాగే 3Rను పరిచయం చేయాలి. అండ్ నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్స్ 1 నుంచి 8 తరగతుల వరకు ఎలిమెంటరీ స్కూల్స్ అని అంటాం. అండ్ సెకండరీ పాఠశాలలు 9, 10 తరగతులు. అండ్ వచ్చేసి హై స్కూల్ సెకండరీ పాఠశాలలు 11 నుంచి 12 తరగతులు. సో ఇక్కడ బాల్య ఆరంభ కేంద్రాలలో మనం ఏం చెప్పుకున్నాము, 3 గంటలకు మించరాదు. క్రీడా పద్ధతిలో 3Rను రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ను పరిచయం చేయాలి. అండ్ ఎలిమెంటరీ స్కూల్లో నియత విద్య ఇక్కడ మెయిన్గా 6 గంటలకు మించరాదు. 1 to 8 క్లాసెస్కి 6 గంటలకు మించరాదు. మాతృభాషలో విద్యను బోధించాలి. అండ్ మూర్త అంశాలను ప్రాముఖ్యత ఇస్తూ బోధించాలి, అంటే తెలిసిన వాటిని ఎక్కువగా బోధించాలి. అండ్ సెకండరీ స్కూల్స్ 6 నుండి 7:30 గంటలు ఉండాలి. ఇక్కడ ఒక 1.5 ఎక్స్ట్రా. సో 6 నుండి 7:30 గంటలు ఉండాలి. అమూర్త అంశాలను ఇక్కడ పరిచయం చేయాలి. నెక్స్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ 8 గంటలు మించరాదు. ప్రయోగాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఇక్కడ బోధించాలి. అండ్ నెక్స్ట్ మనం మూల్యాంకనం 3వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం, పాఠ్య ప్రణాళిక అండ్ మరియు మూల్యాంకనం అని చెప్పుకున్నాం కదా. సో మూల్యాంకనం గురించి, విద్యా చరిత్రలో మూల్యాంకనం భయభ్రాంతులతో కూడుకున్నది. విద్య అంతా మూల్యాంకనం చుట్టే తిరుగుతుంది. CCE అమలు చేయాలి అని చెప్పి పేర్కొంది. సామర్థ్యాన్ని మాత్రమే సూచించాలి, గ్రేడింగ్లు అలాంటివి ఇవ్వద్దు. అభ్యాసనానికి పరిదృష్టిని అందించాలి, అంటే మళ్ళీ రివిజన్ను ఇవ్వాలి అని చెప్పింది. అండ్ ఇక్కడ మన గ్రేడింగ్ అనేది సంఖ్యల రూపంలో, అంకెల రూపంలో ఇవ్వకూడదు అని NCF పేర్కొంది. అండ్ మూల్యాంకనంలో పాసు, ఫెయిలు అనే భావన పదాలు వాడకూడదు. 1, 2 తరగతులకు అసలు మూల్యాంకనం ఉండకూడదు. 3 నుండి 8 తరగతుల వరకు CCEని అమలు చేయాలి, CCE ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ 5 నుండి స్వీయ మూల్యాంకనాన్ని పెంపొందించాలి. 7వ తరగతి నుంచి టర్మ్స్ అంటే టర్మ్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాలి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అట్లా. అండ్ నెక్స్ట్ 10 to 12th వరకు బోర్డ్ ఎగ్జామ్స్ను నిర్వహించాలి అని NCF పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం 4వ అధ్యాయంగా పాఠశాల మరియు తరగతి గది వాతావరణం గురించి నేర్చుకుందాము. విద్యార్థి పాఠశాలలో రోజుకి 6 గంటలు అండ్ సంవత్సరానికి 1000 గంటలు పాఠశాలలోనే గడుపుతుంటాడు. అలాంటి సందర్భంలో భౌతిక వనరులు కూడా విద్యార్థి అభ్యసనానికి ప్రభావితం చేస్తాయి. అంటే ఎక్కువగా పాఠశాలలోనే గడుపుతున్నాడు కాబట్టి భౌతిక వనరులు అంటే చూడడానికి పాఠశాల ఎలాంటి వాతావరణం కల్పిస్తుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తుంది NCF. సో స్థలం, భవనం ఎలా ఉండాలి, పక్కా భవనం అయి ఉండాలి. ప్రతి తరగతికి ఒక గది, వయసుకు తగ్గ ఫర్నిచరు, వాటరు, విద్యుత్, ర్యాంప్ సౌకర్యం అండ్ ల్యాబ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఆ భవనంలో నిర్మించాలని పేర్కొంది. శీతోష్ణ స్థితి కాలం బట్టి పాఠశాల సమయం మార్చుకునే అధికారం బడికే అప్పచెప్పాలి, అంటే సీజన్ బట్టి మార్చుకోవచ్చని చెప్తుంది. లైబ్రరీని తప్పనిసరిగా ప్రతి వారం గంట సమయం కేటాయించాలి. ప్రతి వారం గంట సమయం లైబ్రరీకి కేటాయించాలి. బహుళ గ్రంథాలు గ్రంథాలయాల్లో ఉంచగలగాలి. ICT కేంద్రం తప్పనిసరి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాఠశాలలో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు సాధ్యం కాకపోతే క్లస్టర్, కాంప్లెక్స్ స్థాయిలో వారంలో ఒక పూట ICT కేంద్రం ద్వారా పిల్లలకు విద్యను అందించాలి. ప్రతి పాఠశాలలో కూడా ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒకవేళ అది లేకపోతే క్లస్టర్, కాంప్లెక్స్ స్థాయిలో హాఫ్ పూట విద్యార్థులకు విద్యను అందించాలి అని పేర్కొంది. అండ్ యూనిఫామ్ లేదని పిల్లలను దండించకూడదు. పిల్లలు స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఎలాంటి మానసిక వేధింపులు, శారీరక శిక్షణలు ఉండరాదు. యశ్పాల్ ఏమన్నారంటే
బడి అంటే శిక్షించే సంస్థ అని భావించరాదు. ఎప్పుడు బడికి వెళ్ళాలనే ఆతృత పిల్లలలో పెరగాలి. అలాంటి వాతావరణం మనం కల్పించాలి అని చెప్పి ఎన్సిఎఫ్లో యశ్పాల్ పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాఠశాల భవనం ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు తరగతి గదిలో ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ ఎన్సిఎఫ్ సొంతంగా ఎంతవరకు హోంవర్క్ అనేది ఇవ్వాలి అనేది కూడా మెన్షన్ చేసింది. సో విద్యార్థికి పరిపూర్ణమైన స్వేచ్ఛను ఇవ్వాలి. ఎలాంటి వివక్షత ఉండరాదు. ఏ సమయం వచ్చినా తరగతి గది పరిష్కారం చెప్పగలగాలి. హోంవర్క్ విషయంలో వివక్షతను గురి చేయకూడదు. సో ఇక్కడ హోంవర్క్ ఎలా ఇవ్వాలి? 1-2 క్లాసులకు నో హోంవర్క్, ఇంటి పని ఇవ్వడం నేరం. అండ్ 3 నుంచి 5 తరగతుల వరకు వారానికి 2 గంటలు హోంవర్క్ అనేది ఇవ్వాలి. సో వారానికి 2 అవర్స్. అండ్ 6 నుంచి 8 తరగతులు వారానికి 5 నుండి 6 గంటలు ఇవ్వాలి. అంటే రోజుకి 1 అవర్ 6 to 8 క్లాసెస్కి ఇవ్వాలి. అండ్ 9th 10th వారికి వారానికి 10 నుండి 12 గంటలు ఇవ్వాలి. అంటే రోజుకి 2 అవర్స్ ఇవ్వాలి. పాఠ్యపుస్తకంలో ఉన్నది ఇవ్వకుండా పిల్లలకు సొంతంగా రాసేదిగా ఇవ్వాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, 5వది క్రమబద్ధమైన సంస్కరణలు. 4 అధ్యాయాలలో ఉండే అంశాలు విద్యలో మార్పులు రావాలంటే ఎలాంటి క్రమబద్ధమైన సంస్కరణలు తేవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాణ్యతను దృష్టిలో పెట్టుకొని క్రింది సంస్కరణలు తేవాలి. జాతీయ స్థాయిలో కామన్ సిలబస్ను రూపొందించాలి. పెరుగుదల వికాసం ఆధారంగా పాఠ్య ప్రణాళికల నిర్మాణం జరగాలి. 1993 భారం లేని అభ్యసనం కార్యక్రమం ఆధారంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. విద్యను విస్తృత అర్థంతో చూడగలగాలి. స్థానిక సంస్థలను బలోపేతం చేసి వాటిని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి. చట్టోపాధ్యాయ కమిషన్ పేర్కొన్నట్టు వృత్తిపూర్వక వృత్యంతర విద్యను వేరుపరిచి చూడరాదు. ఉపాధ్యాయులకు నిత్యం వృత్యంతర విద్యను అందించాలి అని చట్టోపాధ్యాయ కమిషన్ 1984లో వృత్తిపూర్వక వృత్యంతర విద్య వేరు చేసి చూడకూడదు అని చెప్పింది. పని బోధన మాధ్యమంగా జరగాలి. భాషా కోర్సెస్ అనేవి ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరికరాలను ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు, కేవలం సహాయం మాత్రమే. అంటే ఈ ఏదైతే సాంకేతిక పరికరాలు ఉన్నాయో వాటిని పెట్టేసి ఏదో కూర్చోవడం కాదు, అది కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. ఉపాధ్యాయుడు ప్రతిదీ బోధించాలి అన్నట్టు ఎన్సిఎఫ్ పేర్కొంది. అండ్ ఉపాధ్యాయుల్లో మార్పులు రావాలి. ఎలాంటి మార్పులు రావాలి? బోధన వృత్తిగా మలుచుకోవాలి. నిరంతరం నేర్చుకొని వైయక్తిక భేదాలు గుర్తించి అనుగుణంగా నేర్పించాలి. ఉపాధ్యాయ విద్యలో మార్పు రావాలి. శిక్షణ అంతా అభ్యాసానికున్న అర్థం చేసుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉపాధ్యాయుడు విద్య పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి. ఉపాధ్యాయుడు శిక్షణా కాలాలు పెంచాలి. ఉపాధ్యాయునికి అభ్యసనానికి కాపలాదారుడిగా మారిపోవాలి అని చెప్తుంది. అండ్ తరగతి గదిలో ప్రధానమైన మార్పులు ఏమి రావాలి అంటే ఉపాధ్యాయుడు కేంద్రీకృతం నుండి శిశు కేంద్రీకృతంగా మారాలి. 4 గోడల విజ్ఞానాన్ని విశాలమైన ప్రపంచ విజ్ఞానంతో అనుసంధానం చేయగలగాలి. క్రియాత్మక శ్రోతలుగా మార్చాలి. యాక్టివ్ పర్సన్స్గా చేయాలి. నిర్దిష్ట అంశం విభిన్న అంశాల వైపు వెళ్ళేలాగా చేయాలి. పరీక్ష విధానంలో కూడా మార్పులు రావాలి అని ఎన్సిఎఫ్ పేర్కొంది. స్వల్పకాలిక పరీక్షలనే ప్రోత్సహించాలి. గైడెన్స్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. బట్టి భయం లేకుండా చూడాలి. సొంత పాఠశాలలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంగ్లం గణితంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. పాస్ ఫెయిల్ అనే వర్డ్స్ యూజ్ చేయకూడదు. మార్క్స్ని ఓన్లీ గ్రేడింగ్లోనే ఇవ్వాలి. అంకెలు సంఖ్యల రూపంలో ఇవ్వకూడదు. ఓపెన్ బుక్ పరీక్షా విధానాన్ని తీసుకురావాలి. పరీక్ష అభ్యసనంలో భాగం అనే భావన కల్పించాలి. శాస్త్రీయ హోదా గల సంస్థలే పబ్లిక్ పరీక్షలు రూపొందించాలి. అంటే కేంద్రంలో అయితే ఎన్సీఈఆర్టీ, రాష్ట్రంలో అయితే ఎస్సీఈఆర్టీ, ఇవి మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ను రూపొందించాలి. ఎన్సీఈఆర్టీ సంస్థ ఎన్సిఎఫ్ 2005ని దేశవ్యాప్తంగా రూపొందించడం జరిగింది. సో ఈ ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా చేసుకొని మొట్టమొదటగా అమలు చేసిన రాష్ట్రం కేఎస్సిఎఫ్ అంటే
కేరళ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. సో ఈ 2005ని ఆధారంగా చేసుకొని కేరళ స్టేట్ 2007లో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర ప్రణాళికను అమలు చేసిన రాష్ట్రం కేరళ. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళికలో మార్పు రావడానికి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చిన APSCF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011ని రూపొందించడం జరిగింది. అండ్ అలాగే NCF 2005ని ఆధారంగా చేసుకొని NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ NCFTE నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 రూపొందించడం జరిగింది. సో ఇందులో BED DED ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళికలు దీని వలన రావడం అయితే జరిగింది. అండ్ దాదాపుగా మన దేశంలో 18 రాష్ట్రాలు NCF 2005ని ఆధారంగా చేసుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించుకున్నాయి. సో టోటల్గా 18 రాష్ట్రాలు NCF 2005ని వాటిని ఆధారంగా చేసుకొని రూపొందించుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు 2005నే అనుసరిస్తున్నాయి. సో ఇలాగా NCF 2005 అనేది భారం లేని విద్యగా రూపొందించడం జరిగింది. అండ్ అలాగే NCFSE నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2021 ఆర్ 22లో మార్చాలి. ఒకవేళ మారిస్తే మనం దాన్ని అమలు పరుస్తాం. ఒకవేళ మార్చకపోతే ఈ 2005నే మరలా మనం కొనసాగించడం జరుగుతుంది. సో ఇదండి, అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని ఈ 5 అధ్యాయాలు క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.